పవన్, దీంట్లో ప్రాణ నష్టం ఏమైనా జరిగిందంటారా? ఆస్తి నష్టం ఎలా జరిగింది? అయితే ఇప్పటికే చూస్తే మాత్రము 468 మంది చనిపోయినట్లుగా దీనికి సంబంధించి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు 1476 మంది కూడా గల్లంతయ్యారు. ఇంకా చాలా మంది కూడా గల్లంతైన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇందులో భారతీయులే 290 మంది కూడా ఇప్పటికే వారి ఆచూకీ కూడా తెలియని పరిస్థితి కూడా చూస్తున్నాము. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి బుధవారం జరిగిన తీవ్రతను పూర్తిగా చేరుకునే లోపే మరోసారి వరద ముప్పు హెచ్చరికలతో పూర్తిగా సహాయక చర్యలు కూడా నిలిపివేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఎత్తైన ప్రాంతాలకు నేపాల్ వాసులంతా కూడా పరుగులు అంటే అక్కడికి వెళ్లి ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. చైనా నేపాల్ సరిహద్దుల్లో భారీ భూకంపం ఒకటి, వీళ్ళంతా కూడా నేపాల్ ని పూర్తిగా ఒకవైపు భూకంపం కావచ్చు, అంతేకాకుండా మరోవైపు జల ప్రళయం కూడా ముప్పు పెంచిన నేపథ్యంలో చూస్తే పూర్తిగా ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎక్కడైతే ఎత్తైన ప్రాంతాలు ఉంటుందో అక్కడికి వెళ్లి తలదాచుకోవాలి, ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తారు. మొత్తానికి రెండోసారి వరద తీవ్రత జల ప్రళయము 5 రెట్ల తీవ్రత వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి చేస్తున్న మరోసారి ప్రమాదం పొంచి ఉంది. అందుకే రెడ్ అలర్ట్ కూడా విధించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ పవన్.